రాజకీయంగా అస్తవ్యస్తంగా ఉన్న బంగ్లాదేశ్లో తాజా ఘటనలు అక్కడి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పరారీలో ఉన్న 700 మంది ఖైదీల జాడ తెలియక అక్కడి భద్రతా బలగాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. మరోవైపు అక్కడ మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న దాడులతో బంగ్లాదేశ్పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి పెరుగుతోంది. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం సమయంలో జైళ్లను బద్దలు కొట్టడంతో పెద్ద సంఖ్యలో కరడుగట్టిన తీవ్రవాదులు, ఉరిశిక్ష పడ్డ హంతకులు ఎస్కేప్ అయ్యారు. వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే తాజాగా ప్రకటించారు. అప్పటి ప్రధాని షేక్ హసీనాపై తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఆందోళనలో దేశవ్యాప్తంగా 2200 మంది ఖైదీలు తప్పించుకున్నారని లెక్క తేల్చారు. అయితే వారిలో దాదాపు 1500 మందిని భద్రతా దళాలు తిరిగి అదుపులోకి తీసుకున్నాయి. ఇంకా పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో 70 మంది వరకు తీవ్రమైన నేరాలు చేసిన వారు, ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడ్డవాళ్ళు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జూలై 19న జరిగిన అల్లర్ల సందర్భంగా ఢాకా నగరానికి తూర్పున ఉన్న నార్సింగిలోని జైలుపై 100 మంది దాడి చేశారు. ఈ ఘటనలో ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో ఖైదీలను విడిపించారు. ఆ తర్వాతి రోజుల్లో మరో 4 జైళ్లపై కూడా దాడులు జరిగాయి. వీటిల్లో కరుడుగట్టిన నేరస్తులను ఉంచే కషింపూర్ జైలు కూడా ఉండడం గమనార్హం. అయితే బయట స్వేచ్ఛగా విహరిస్తున్న తీవ్రవాదులతో ముప్పు పొంచి ఉందని భారత భద్రతా దళాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయి కృష్ణదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘటనలో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోవడంతో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. అయితే బంగ్లా హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. మరోవైపు ఇస్కాన్ చిన్మయి కృష్ణదాస్ అరెస్టు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా నిర్వహించిన లోక్సభలో 0 ఓవర్లో ఆయన మాట్లాడుతూ కృష్ణదాస్ అరెస్ట్ విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సందేశం పంపేందుకు పార్లమెంట్లో తీర్మానం చేసి ఆమోదించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న హింస నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, అత్యవసర పనులు ఉంటే తప్ప ఆ దేశానికి ప్రయాణించొద్దని సూచించింది. ఇక హసీనా ప్రభుత్వం పడిపోయాక మైనారిటీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు ఈ నెల 9, 10న భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్లో పర్యటిస్తారు.